హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు ఎగ్ పుల్స్ని ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ఎలా చేసుకోవాలో చెప్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది. రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సో దీనికోసం అయితే ఒక 3 పెద్ద ఉల్లిపాయలని ఇలా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని అయితే ఒక ప్యాన్లోకి కొంచెమే ఆయిల్, 1 టీ స్పూన్ సరిపోతుంది, ఆయిల్ యాడ్ చేసేసి కొంచెం పసుపు అండ్ కొంచెం కారం యాడ్ చేసేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవడం నచ్చదు అనుకుంటే సో ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ని అయితే స్కిప్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా బాయిల్డ్ ఎగ్స్ని అయితే మనం గ్రేవీకి యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఇది ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి. సో దీనిలో అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పులుసుల్లోకి ఎప్పుడైనా కూడా నేను కరివేపాకు కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను. సో ఇది ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ పడుతుంది. ఈ లోపైతే మనము కొంచెం చింతపండు నానేసుకొని జ్యూస్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఇలా ఫ్రై చేయాలి. అండ్ దీని తర్వాత ఇందులో కొంచెం పసుపు, కారము, ఉప్పు అండ్ ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, సో దాన్ని యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ అంటే మనకి సూప్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం చిక్కగానే కావాలి అనుకుంటే సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోతుంది. అండ్ ఇందులోకి కొంచెం పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అండ్ మెంతుల పొడిని కూడా యాడ్ చేసి ఇలా బాయిల్ అవ్వాలి. సో ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక 5-10 మినిట్స్ అలా బాయిల్ చేసుకున్నామంటే ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సో జనరల్గా నేను ఈ మెథడ్ ఎందుకు ప్రిఫర్ చేసుకున్నా అంటే మా పాప ఆనియన్స్ తినదనమాట. చిన్న ఆనియన్ వచ్చిన ఎయిర్ పక్కన పెట్టేస్తుంది, అందుకే సో ఈ మెథడ్లో చేశాను. అండ్ టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట. అంటే రెగ్యులర్గా చేసుకునేదానికంటే డిఫరెంట్గా బాగుంది టేస్ట్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.